నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దగ్ లైఫ్ సినిమా రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ముందు నుంచే కన్నుంది. దానికి కారణం దగ్ లైఫ్ సినిమాకి చరణ్ తర్వాతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే అవ్వడం. ఆయన మరెవరో కాదు, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. దగ్ లైఫ్ సినిమాకు రెహమాన్ మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటే చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేవారు. కానీ దగ్ లైఫ్ సాంగ్స్ తో పాటు రికార్డింగ్ కూడా మరీ నీరసంగా ఉండడంతో ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. మణిరత్నం లాంటి డైరెక్టరే రెహమాన్ నుంచి బెస్ట్ మ్యూజిక్ తీసుకోలేకపోయినప్పుడు బుచ్చిబాబు ఎలాంటి ట్యూన్స్ తీసుకుంటాడోననే డౌట్ వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ కు అర్థం ఉన్నప్పటికీ పెద్ద టీజర్ వారి టెన్షన్ ను చాలా వరకు పోగొట్టింది. ఆ టీజర్ కు రెహమాన్ ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది. రెహమాన్ వెంటపడి మరీ బుచ్చిబాబు ఈ ట్యూన్ ను ఫైనల్ చేశాడని, ఇదే తరహాలో పాటలు కూడా చేయించుకుంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే బుచ్చిబాబు కూడా తన గురువు సుకుమార్ లాగానే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవడు. ఉప్పెన విషయంలో ఆల్రెడీ ఆ విషయం ప్రూవ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను రాబట్టుకున్నాడు. బుచ్చిబాబు అంతేకాదు, పెద్ద కాస్టింగ్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తను కోరుకున్న వాళ్ళని ఒప్పించి మరీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడంటే బుచ్చిబాబు తన సినిమా విషయంలో ఎంత కసితో ఉంటాడో అర్థమయ్యేలా చేశాడు. అసలే రెహమాన్ కు స్ట్రైట్ తెలుగు బ్లాక్ బస్టర్ లేదనే నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. దాన్ని మార్చాలంటే పెద్ద సినిమాకు నెక్స్ట్ లెవెల్ ఆల్బమ్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే పెద్ద సినిమా కోసం 3 సాంగ్స్ రికార్డింగ్ ను పూర్తి చేయించుకున్న బుచ్చిబాబు మిగిలిన సాంగ్స్ ను కూడా త్వరలోనే పూర్తి చేయించుకుంటున్నాడని తెలుస్తోంది. 2026 మార్చి 27కు రిలీజ్ కాబోతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.